హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మొత్తం ఫుల్లీ డెవలప్డ్ అయినటువంటి వెంచర్లో, ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో, ఎక్సలెంట్ కాలనీలో మనకి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి మనకి ఒక ప్రాజెక్ట్లో మనకి G+1 విత్ పెంట్ హౌస్ తోటి మనకి ఎక్సలెంట్ 40 feet రోడ్ ఫేసింగ్ తోటి మనకి హౌస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇది ఒకటి కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ డైరెక్ట్ వీడియోలో మేమైతే డిస్ప్లే చేస్తాము. మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా, మిగిలిన ఏ ఇతర తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా అన్ని వివరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి కనుక విజిటర్స్ అయితే తప్పకుండా మనకి ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మనకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ మొత్తం చూసేసి హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్, ప్రైస్ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ముందుగా అయితే ఈ హౌస్ ముందలు వచ్చేసరికి మనకి 40 feet CC రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ వెంచర్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ తోటి కంప్లీట్ గా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో సహా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో మనకి 40 feet రోడ్ ఫేసింగ్ తోటి మనకి వెస్ట్ ఫేస్ 150 గజాలలో ఈ హౌస్ ని అయితే నిర్మించడం జరిగింది. ఈ హౌస్ మనకి చూస్తున్నారు కానీ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో. మనకి ఎంటర్ అయ్యే ముందు కూడా చూడండి చిన్నగా మనకి ఒక లైట్ సెక్షన్ తోటి మనకి ఒక చిన్న కమాన్ లాంటిది కూడా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి పార్కింగ్ ఏరియా మొత్తం చూడండి ఎక్సలెంట్ గా రెడ్ కలర్ గ్రానైట్ సెక్షన్ తోటి మనకి డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈజీగా 3 to 4 కార్స్ అనేవి ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. 5 to 6 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ గా ఉంది. కార్ పార్కింగ్ మొత్తం LED లైట్స్ తోటి చూడండి మనకి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రైనేజ్ కనెక్షన్ తో పాటు వాటర్ కనెక్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి మనకి చూడండి బోర్ కూడా వేయడం జరిగింది. వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి వాటర్ సంప్ కెపాసిటీ కూడా అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకు వచ్చేసరికి ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మనకు ఒకటి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి చూడండి ఈస్ట్ సైడ్ మనకి స్టెప్స్ అయితే పెట్టడం జరిగింది. చాలా రేర్ గా మనకి డిజైనింగ్ అయితే చూస్తుంటాము, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వెల్ ప్లానింగ్ తోటి అయితే మనకి హౌస్ అయితే డిజైన్ చేశారు. హౌస్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను. ఇక మనకి ఇది వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ విత్ రైలింగ్ తోటి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి చిన్న వాషింగ్ ఏరియా కూడా ఉంటుంది. చూడండి మనము ముందుగా ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి 1 BHK అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ తోటి ఎక్సలెంట్ క్వాలిటీ తోటి మనకి మంచి డిజైనింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా మనం ఈ స్పేస్ వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా టీవీ యూనిట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్, మనకి సోఫా కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదా డైనింగ్ టేబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు లోపల ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ సెటప్ అనేది ఉంది. చూడండి ఇది వచ్చేసరికి ఈజీగా ఒక పర్సన్ కూర్చొని లోపల పూజ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అనమాట. ఈ కిచెన్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ కదా, దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి చూడండి బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ పెట్టుకునేంత స్పేషియస్ గా మనకైతే ఈ బెడ్రూమ్ ఉంది. చూడండి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి ఎక్సలెంట్ క్వాలిటీ తోటి మంచి పెయింటింగ్, మంచి అసలు ఎక్సలెంట్ గా మనకి చాలా పీస్ఫుల్ గా ఉండే విధంగా మనకి రూమ్ సెటప్ అయితే చేయడం జరిగింది. సో గైస్ చూసారుగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి ప్లానింగ్, అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్లానింగ్ కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాము. చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి మనకి ముందల ల్యాండ్ ఏరియా మంచి స్పేషియస్ గా ఉంది, బాల్కనీ లాగా. చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి నార్త్ సైడ్ గల్లీ అనమాట. చూడండి మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి
మనకి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్స్ లో మనకి డోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మెయిన్ ఈస్ట్ ఫేస్ డోర్ అన్నమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి సైజ్ తోటి మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే మనకి ఈ డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే ఇటు నార్త్ సైడ్ కూడా మనకి వాస్తు ప్రకారం డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉందో హాల్ అన్నమాట. మనకి మా సోఫా యూనిట్ కూడా మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కింగ్ సైజ్ సోఫా యూనిట్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ లాగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా లైటింగ్ సెక్షన్ తోటి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక మనం ఈ హాల్ నుంచి చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ దాకా ఎల్ షేప్ లో మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనకి విండోస్ కనుక చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ మనకి విత్ గ్రిల్ తోటి మనకి స్లైడింగ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అన్నమాట. చూడండి ఎంత పెద్ద టీవీ అయినా మనం ప్లేస్ చేసుకునేటట్లు ప్లానింగ్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ స్పేస్ అనేది మనకు ఒక 6 to 8 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఎక్సలెంట్ గా మనకి చూడండి పూజ రూమ్ మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఎక్సలెంట్ గా సెటప్ అయితే చేశారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా చూడండి మనకి ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ ని యాజ్ యూజువల్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి చూడండి మనకి ఫుడ్ కౌంటర్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి యాంటీస్కి డీటెయిల్స్ తోటి మనకు వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేసుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ చేసుకోవడానికి మనకి ఈ ప్లేస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ కూడా చూసుకునే ముందు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీస్కి డీటెయిల్స్ తోటి చూడండి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే చూడండి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మనకి ఎక్సలెంట్ గా ఫాల్ సీలింగ్ మనకి డిజైన్ చేశారు. మనకి ఇదిగోండి మనకి కబోర్డ్ బీరో పెట్టుకోవడానికి మనకి కబోర్డ్స్ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్, ఇది కూడా మనకి వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. దీనికి వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే ఇదిగోండి మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి చిన్న బాల్కనీ ఏరియా లాగా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి చూడండి చాలా అంటే చాలా మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో గైస్ దీంట్లో చూసారు కాబట్టి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్, అలాగే మనకి పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసరికి మనం పెంట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. పైన మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పెంట్ హౌస్ చూస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. పైకి మనకి ట్యాంక్ కి వెళ్ళడానికి మనకి ఐరన్ తోటి మనకి స్టెప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మనకి ముందు ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక మనం లోపలికి దీని మీద ఉన్నటువంటి 1 BHK కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్, ఇది కూడా మనకి టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే యాజ్ యూజువల్ గా చూడండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సోఫా యూనిట్ లాగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లోకి వచ్చేసరికి మనకి కిచెన్ చూడండి ఎంత పెద్ద స్పేషియస్ గా డిజైన్ చేశారో. మనకి ఎల్ షేప్ లో కిచెన్ అయితే డిజైన్ చేశారు. పూజ రూమ్ సెటప్ అనేది ఇక్కడైతే ఉంది. దీంట్లో ఉన్నటువంటి మనకి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా స్పేషియస్ గా ఉంది. మంచి ప్లానింగ్ తోటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడండి యాంటీస్కి టైల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి మళ్ళా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ మనకి బాల్కనీ, ఒక చిన్న బాల్కనీ స్పేస్ లాగా కూడా డిజైన్ చేశారు. చూడండి దీనికి వచ్చేసరికి మనకి చూడండి ఇగోండి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారనమాట. సో గైస్ చూసారు కానీ ఈ హౌస్ ప్లానింగ్ మొత్తం. మరి ఈ హౌస్ గురించి పూర్తిగా ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి, ప్రైస్ గురించి, దీని యొక్క హైలైట్ లొకేషన్ గురించి కూడా తెలుసుకుందాం పదండి. సో గైస్ చూసారు కానీ మనకి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ మనకి మొత్తం 150 గజాలలో G+1 విత్ పెంట్ హౌస్ తోటి కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. మనకి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 30 into 45 డైమెన్షన్స్ యూనివర్సల్ డైమెన్షన్స్ తోటి మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. ఈ హౌస్ ముందు 40 feet CC రోడ్ అయితే ఉంది. ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ HMDA అప్రూవ్డ్ తోటి ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ వచ్చేసరికి మనకి బడంగపేట నుండి మనకి ఆదిబట్లకి వెళ్ళేటువంటి 150 feet మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 to 150 meters డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి మెయిన్ రోడ్ బస్సు రూట్ కి ఈ హౌస్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ ఉన్నటువంటి మనకి గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి LR ఎన్క్లేవ్. ఈ ఎన్క్లేవ్ లో మనకి
ఆల్ డెవలప్మెంట్స్ తోటి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. ఈ హౌస్ కి నియర్ బై వచ్చేసరికి మనకి ఎంతో పేరుగాంచినటువంటి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ మనకి జస్ట్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఈ హౌస్ అనేది ఉపయోగపడుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మీరు ఓనర్స్ ఉన్నా, మనకి గ్రౌండ్ ఫ్లోర్ మనకి అలాగే పెంట్ హౌస్ ఈ రెండు రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈజీగా మనం ఒక 15 to 20K వరకు పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ హౌస్ నుండి మనకి నియర్ బై కంపెనీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆదిబట్ల TCS కంపెనీ అయినా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, కెయిన్స్, ఫ్యాక్స్కాన్, టాటా ఏరోస్పేస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టాటా ఏరోస్పేస్ ని ఆనుకొని మనసానందానంతో మనకి దగ్గర ఒక 10 to 15 కంపెనీస్ అనేవి అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ జోను. మనకి రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి, అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా చూసుకున్నట్లయితే మనం ఒక 10 to 15 మినిట్స్ లో ఈ హౌస్ నుంచి అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి నాదర్గుల్ విలేజ్ లో మనకి సో ఇక చూసారు కాండి నియర్ బై హైలైట్ లొకేషన్స్ అయినా మనకి నియర్ బై ఫెసిలిటీస్ కూడా చూసుకున్నట్లయితే మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మనకి సూపర్ మార్కెట్స్, వెజిటేబుల్ మార్కెట్స్, ఎవ్రీథింగ్ మనకి జస్ట్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ప్రతి ఒక్కటి మనకి హౌస్ నుండి అయితే దొరుకుతాయి. ఇక ఈ హౌస్ ఓనర్ చెప్తున్నటువంటి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1,45,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు అప్ టు 90% వరకు కూడా ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు ఈ బ్యాంక్ లోన్ అవకాశం అయితే వస్తుంది అనమాట. సో గైస్ చూసారు కాండి, ఈ హౌస్ విజిట్ కావాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. హౌస్ అయితే చాలా మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ గా మనకి మంచి ప్రీమియం లుక్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేసి కట్టారు. మరి ఇంత మంచి హౌస్ మీరైతే డెఫినెట్ గా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఇదే విధంగా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద ఉన్నటువంటి నా ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా వెళ్తూ ఈ వీడియోకి లైక్ చేయండి. మీలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.